మురికి తుమ్మ అంటే మురికి తుమ్మ ఇది ఎవరికి పిల్లలకు పనిచేస్తుందా పెద్దోళ్ళకు? చిన్న పిల్లలకు జ్వరం కానీ ఇంకా దేనికి మోషన్స్ పెడితే అదే ఇట్లా నీళ్ళలాగా పోతారు కదా సండాస్ నీళ్ళ లెక్క పోతే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ పనిచేస్తుంది. దీన్ని మురికి తుమ్మ అంటారు. ఓకే, పనిచేస్తా అంటూ ఇంకా దాని కాకుండా ఇది మురికి తుమ్మ చెట్టు. ఇది ఎక్కడ దొరకదు సామాన్యంగా మనకు. ఇక్కడ వచ్చేసి శాంతినగర్ అని చెప్పి, శాంతినగర్ కదా ఇది బొంగన్పల్లి. ఇది మన బొంగన్పల్లికి వచ్చినాము. వచ్చేసి చెట్టు నిజామాబాద్ బొంగన్పల్లిలో దొరుకుతుంది. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇది మనకు అన్నిటికీ పనిచేస్తుంది. మోషన్స్కి, ఫీవర్ వచ్చిన వాళ్ళకి, జ్వరం కానీ ఇంకేదన్నా అన్నిటికీ పనిచేసేది ఈ మురికి చెట్ట. మురికి తుమ్మ అని చెప్పేసి చెట్టు వచ్చేసి మనకు ఈ కాయలు ఉన్నాయి. దీనికి దగ్గు కానీ సర్ది కానీ అన్నిటికీ పనిచేసేది ఈ మురికి చెట్టు మనకు చాలా పని చేస్తుంది. చూశారు కదా, దీని తీగలు తీసి మనకు నడుము చిన్నపిల్లల వాళ్ళకేమో ముడ్డికి కట్టాలి. ఈ మురికి ఇది మురికి చెట్టుని ఈ తీగలు తీసి చిన్నపిల్ల వాళ్ళకు ముడ్డికి కట్టాలి. తల్లి వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి మెడకు కట్టుకోవాలి. ఇదిగో ఇక్కడ చూడండి, దీని తీగని ఇట్లా తీయాలి. ఇదిగో ఇలా తీయాలి. ఓకేనా? తీసి కట్టుకుంటే అన్నీ మనకు ఎలాంటి రోగాలు ఉన్నా కానీ అన్నీ తగ్గిపోతాయి. చూశారు కదా, ఇలాంటి తీగ మనకు చాలా పని చేస్తుంది. చూడండి, ఎవరికైనా సరే అన్నిటికీ పనిచేసేది ఇది. ఇలాంటి చెట్టు మీ దగ్గర ఎక్కడైనా సరే మీ దగ్గర ఉంటే మీరు కూడా ఉపయోగించుకోండి. చాలామందికి అవసరం, మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. మీకు ఒక్కసారి వాడి చూడండి. ఇలా ఈ చెట్టు గురించి మాకు పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి మేము వారాం కాబట్టి మాకు మంచి జరిగింది. మంచి జరగడం వలన మేము కోరుకుంటున్నాము. అందరు బాగుండాలి, పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో అందరూ బాగుండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. పిల్ల ఆల్మంచి ఉంటే మనం మంచిగా ఉంటాం. ఇప్పుడు చూశారు కదా, ఏం చెట్టు? మురికి తుమ్మ అనే చెట్టు. ఈ చెట్టు మురికి తుమ్మ అని. ఈ చెట్టు అన్నిటికీ పనిచేస్తుంది. జ్వరం కానీ, వాంతులకు కానీ, దగ్గుకు కానీ, మోషన్స్కి కానీ అన్నిటికీ పనిచేస్తుంది. దీని చెట్టు స్మెల్ వచ్చేసి ఇప్పుడు తీస్తున్నాం కదా, ఇది గీకుతున్నాం అంటే దీన్ని తీస్తున్నాం అన్నట్టు. ఈ మురికి తుమ్మ చెట్టు తీస్తున్నాం కదా, దీని స్మెల్ వచ్చేసి మన పిల్లలు మోషన్స్ పోతే ఎలా స్మెల్ వస్తుందో అతి ఘోరంగా వస్తుంది, ఇంకా ఘోరం వస్తుంది. చాలా ఘోరమైన స్మెల్ వస్తుంది. ఈ స్మెల్ ఇది కట్టుకుంటే పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ కట్టుకుంటే, చిన్నవాళ్ళకు మినిమం 3 days 4 days 5 days ఖచ్చితంగా 3 days 4 days కావచ్చు. ఖచ్చితంగా ఇది మనకు స్మెల్ బాగా వస్తుంది, భరించుకోవాలి. దయచేసి మనకు ఎటువంటి రోగం ఉన్నా పోతుంది. ఆ రోగాన్ని భరించుకోవాలంటే ఈ స్మెల్ కొంచెం దయచేసి అందరూ పాటించి, తక్కువ కావాలంటే మనకు తొందరగా నయం కావాలంటే భరించుకోవాలి ఈ స్మెల్ని. ఓకేనా? జై శ్రీరామ్. ఏమన్నా ఓకేనా? ఇలాంటి వీడియోలు మరెన్నో తీసుకొస్తా, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరెన్నో తీసుకొస్తాను, చూడండి, ఇది పాటించండి. మరెన్నో తీసుకొస్తాను, సబ్స్క్రైబ్ చేయండి.